దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలము మరి ఈ దినం వాగ్దానం అనేటువంటి మరి వాక్య పరిచర్యకు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు. మరి వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఆయన వాగ్దానం చేత నిన్ను తృప్తిపరచును గాక. ఆయన పరిశుద్ధ లేఖనముల ద్వారా ఆయన నిన్ను బలపరచును గాక. చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభు వాక్యము నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. చూడండి, నువ్వు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఆయన నీ అడుగులను కాపాడేవాడు, నీ యొక్క పాదములను కాపాడేవాడు, నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు, నీ యొక్క మార్గమును ఆయన కాపాడేవాడు. నువ్వు ప్రభు కొరకు పరిగెత్తుతూ ఉంటే ఆయన నిన్ను బలపరిచేవాడు. దేవుని వాక్యం అంటా ఉంది, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. నీ యొక్క ప్రణాళిక, నీ ఆలోచనలన్నింటినీ ఆయన సఫలపరుస్తాడు. ఏ విషయంలో కూడా కంగారు పడకుండా, ఏ విషయంలో కూడా అనుమానపడకుండా విశ్వాసముతో దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేస్తూ ముందుకు సాగు. ఈ వాగ్దానం దేవుని పట్ల నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.